నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెంలో ఇంతవరకు చేసిన ఎమ్మెల్యేలలో ఎవరి హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందో బేరీజు వేసుకొని విజ్ఞతతో ఓటు వేయండి. డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ. సంక్షేమం ముసుగులో కోట్లాది రూపాయలను దోచేస్తున్న జగన్ ప్రభుత్వం నుండి రాష్ట్రాన్ని కాపాడడానికి కూటమి అభ్యర్థులను గెలిపించండి. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి వలవల తోటగోపి. పడమర విప్పరులో వేడుకగా మహాలక్ష్మి మహంకాళమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవాలు. నాన్నను ఓటుతో మళ్లీ ఆశీర్వదించండి. ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ తనయులు. ఉగాది ఉత్సవాల్లో భాగంగా పురదేవత బలసులమ్మ నూతన రథంపై గ్రామోత్సవం. తాడేపల్లిగూడెం పట్టణం ఇంతవరకు చేసిన ఎమ్మెల్యేలలో ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో బేరీజు వేసుకొని విజ్ఞులైన విశ్రాంతి ఉద్యోగులు ఓటు వేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉదయం ఆయన స్థానిక ప్రభుత్వ పెన్షనర్స్తో పెన్షనర్స్ హాల్లో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గల వ్యత్యాసాన్ని గుర్తించి మేధావులైన మీరు ఓటు వేయాలని కోరారు. తాను 2 సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు చేసిన అభివృద్ధి, మిగిలిన వారి హయాంలో జరిగిన అభివృద్ధి ఏమిటో గుర్తించండి అన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాక రౌడీయిజాన్ని అరికట్టి ప్రశాంత వాతావరణం కల్పించానన్నారు. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి మీ వంతు సహకారం కావాలని కోరారు. విశ్రాంతి ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు హరికుమార్, కార్యదర్శి మూర్తి, గౌరవాధ్యక్షులు దాసం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అయిపోయిన తర్వాత మళ్ళీ మనం గెలిచిన తర్వాత మీరు కోఆర్డినేట్గా మీరు బిల్డింగ్ కట్టుకోవడానికి తప్పనిసరిగా నా ఫండ్లోంచి కొంత ఏర్పాటు చేయడానికి తప్పనిసరిగా నేను కృషి చేస్తాను. అలాగే ఇక్కడ కొంచెం సైట్ అలాట్మెంట్లు కూడా మనం కృషి చేద్దాం. యాక్చువల్గా ఇక్కడ ఉన్న ఎంఆర్ ఆఫీస్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ వచ్చిన తర్వాత ఒక పర్మనెంట్ ఆర్టీఓ ఆఫీస్ నిర్మాణం చేయాలి. దానికి తగిన సైట్ను కూడా ఆల్రెడీ ఆలోచించి పెట్టించాం. ఎంఆర్ఓ ఆఫీస్ ఇంకా పూర్తి స్థాయిలో చేయవలసిన అవసరం ఉంది. దీనంతటికి నుంచి జైలు వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న క్వార్టర్స్ని సీనియర్ సిటిజన్ షెల్టర్ కింద ఏదైనా కాసేపు వచ్చి వాళ్ళందరూ కూర్చుని వెళ్ళడానికి అనువుగా అదే దానివల్ల ఇబ్బంది కూడా ఉండదు. ఖచ్చితంగా మీరు అన్నట్టు అక్కడ రోజు వాడుతూ ఉంటే బాగుంటుంది. పరిసరాలు దృష్టి పెడతానని మీకు మాటిస్తాను. అలాగే మీరు ఇచ్చిన ఈ డిమాండ్, ఎందుకంటే ఈ సంవత్సరం మీ అందరూ చూసి ఈ టర్మ్ ఏమిటంటే ప్రభుత్వం పేదవాళ్ళని ముందుగా ఆదుకోవాలి, వాళ్ళు పేదరికం నుంచి కొంత పైకి తీసుకురావాలి. పై కెపాసిటీ పెరగాలంటే వాళ్ళలో కొనుగోలు శక్తి ఉంటేనే ఈ ఏదైనా వ్యాపారం కానీ ఇంకోటి కానీ అభివృద్ధి చెందుతాయి అన్నది దాంతో వెళ్ళాము. అది సక్సెస్ అయింది. మనం రీచ్ అవుట్ కూడా ఏదో ఒక దృక్పథం పెట్టుకున్నాం, లేకపోతే సంకుచితంగా ఆలోచించే ఎక్కడా చేయలేదు. ప్రభుత్వం చాలా బ్రాడ్ లుక్ తోటి విస్తృతంగా సమాజంలో ఉన్న ఈ బిలో పవర్టీ లైన్ వాళ్ళందరికీ న్యాయం చేయాలనుకుంది. కానీ వైఎస్ఆర్ పార్టీకి సపోర్టర్స్కో లేకపోతే టీడీపీని దూరం చేయాలనో వైఎస్ఆర్ జనసేన అలాగే ఎప్పుడూ ఆలోచించలేదు. అయితే దురదృష్టం 2 సంవత్సరాలు కరోనా రావడం మూలంగా కొన్ని ఆర్థిక పరిస్థితులు మనం గట్టు సమస్యలు ఎదుర్కోవడం మూలంగా ఎంప్లాయీస్ కానీ లేకపోతే రిటైర్డ్ యంగ్స్టర్స్ కానీ ఈ పిఆర్సీలో అనుకున్న రీతిలో చేయలేకపోవడానికి కారణం అయ్యింది. ఇవాళ ట్రాఫిక్ 4 లైన్స్ వేసాం. భవిష్యత్తులో ఒకే బ్రిడ్జ్ ఉంది.
ఈ బ్రిడ్జ్ ఎప్పటికైనా ఏదైనా చక్క అయిందంటే ఇబ్బంది పడిపోతాం. ఎంత ఫోర్లైన్ చేసినా మనకి మార్గం లేదని ఎంతో దూరదృష్టి సెకండ్ ఫ్లైఓవర్ మనకి సాధ్యం కాని పని చేసేవాళ్ళ. నిజంగా ఇవాళ ఆర్డీఓ ఆఫీస్ వచ్చింది మన తాడేపల్లి. నిజంగా మన తాడేపల్లిలో టౌన్ స్టేటస్ పెరిగింది. డిఎస్పీ ఆఫీస్ వచ్చింది, స్టేటస్ పెరిగింది. ఇవాళ జిల్లా డిస్ట్రిక్ట్ కోర్టు పెట్టడం జరిగింది. మరి ఇన్ని చేసిన దానికి ఎప్పుడైనా ఎవరైనా ఏ ప్రభుత్వన్నా ప్రభుత్వ సహకారం ఉంటేనే చేయగలం. మనకు వ్యతిరేకమైన ప్రభుత్వం ఉంటే మనం చేయలేం. ఇప్పుడు మొత్తం కాంక్రీట్ వాల్ తోటి నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ సపోర్ట్స్ ఇచ్చి మొత్తం 83-84 కోట్లతోటి సెకండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, ఇంకొక రెండు రిజర్వాయర్లు 1000 KL 2 రిజర్వాయర్లు శాంక్షన్ చేసాం 5.5 కోట్ల పోటీ. వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏమేమి చేయాలి తాడేపల్లిగూడెంకి అన్నప్పుడు ఈ కార్యక్రమాలన్నీ చేయాలి. మరి ఇవన్నీ కూడా చాలా గౌరవార్థ ఇప్పుడు 300 కోట్లతోటి చిల్డ్రన్ మల్టీ స్పెషాలిటీ చిల్డ్రన్ హాస్పిటల్ అంటే సామాన్య విషయం కాదు. ఇవాళ అనేక ప్రైవేటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ ప్రమేయంతో ఒక మల్టీ స్పెషాలిటీ సూపర్ చిల్డ్రన్ హాస్పిటల్ అంటే ఇవాళ రెయిన్బో హాస్పిటల్ ఉంది. ఎంత కాస్ట్లీ హాస్పిటల్, ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ చిల్డ్రన్ హాస్పిటల్. అక్కడికి వెళ్ళినోడు సామాన్యుడు ఎవరు కూడా అక్కడ వైద్యం చేసుకుంటారు సరిపోతుంది. అటువంటిది ప్రభుత్వం తరఫున ఒక మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని తాడేపల్లిలో ఏర్పాటు చేయబోతా ఉన్నాం. మనం రేపొద్దున చేయడానికి టార్గెట్ మనం చేయవలసిన టార్గెట్స్ ఏంటంటే ఇవన్నీ కూడా మనం పూర్తి చేస్తూ ఉంటాం. గత 10 సంవత్సరాల కాలం అలాగే రాబోయే 5 సంవత్సరాల కాలం తాడేపల్లిగూడెం నియోజకవర్గం పరిస్థితి ఏమిటనేది చాలా కూలంకషంగా విశ్లేషించి చెప్పారు. అన్నీ వాస్తవాలే. అయితే ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు కూడా 98% నేను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నానని చెప్పి ఆయన సగర్వంగా ప్రతి మీటింగ్లో చెప్తున్నారు. చాలా సంతోషం. అది 100% నిజం. అది ఇగ్నోర్ కాబట్టి ఆ 2%లోనే ఈ ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారనే విషయాన్ని డాష్ మీద ఉన్న ఉప ముఖ్యమంత్రి గారికి మా మెమరాండం ద్వారా తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాల కాలంలో మరి ముందు ప్రథమ ప్రాధాన్యత ఈ ఉద్యోగులకి, రిటైర్డ్ ఉద్యోగులకి కల్పించాలని చెప్పి ఈ డాష్ నుంచి కోరుకుంటూ నేను మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా కోరుతున్నానండి. ఎందుకంటే స్థానికంగా ఉన్న మినిస్టర్ అయినా ఆయనకి ఈ విషయాలన్నీ తెలుసు. ఆల్రెడీ గడప గడపకి కార్యక్రమాల్లో కూడా ఆయనకి ఈ విషయాలన్నీ కూడా తెలియజెప్పడం జరిగింది. వారు ఈ రోజున మన సంఘ భవనానికి వచ్చి మనలందరినీ కలిసి వారి యొక్క విషయాలన్నీ చెప్పి మనకి చేతుడు వాదులుగా ఉంటారని చెప్పి వారు వాగ్దానం చేశారు. దానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ 5 ఏళ్లు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడమే కాక మీ ప్రభుత్వం వచ్చేటప్పటికి తుది దశలో ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఒక్క అడుగు ముందుకు వేయించలేని అసమర్థ ప్రభుత్వాన్ని, నియంతృత్వ ప్రభుత్వాన్ని ఓటు ద్వారా తరిమి కొట్టండి అంటూ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ తెలుగుదేశం రథసారథి వలవల బాబ్జీలు పిలుపునిచ్చారు. రూరల్ మండలం పుల్లయ్యగూడెంలో శనివారం రాత్రి వీరిరువురితో పాటు ఏఎంసీ మాజీ చైర్మన్ తోట గోపి కూడా ఎన్నికల ప్రచారం చేశారు. మండల జనసేన అధ్యక్షులు ఆడప్ప ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 100 మంది వైసీపీ అభిమానులు జనసేనలో బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో చేరారు. ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, ఏఎంసీ మాజీ చైర్మన్ తోట గోపీలు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రతినిధి అవినీతిపై ఆరోపణలు గుప్పించారు. జగన్ రెడ్డి నియంతక అవినీతి రాజ్యాన్ని చేశారన్నారు. సంక్షేమ ముసుగులో కోట్లు దోచేశారని, దానికి సమాధానం చెప్పే రోజులు రానున్నాయన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే రాష్ట్రాన్ని కాపాడటం కోసమే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయన్నారు. మీ ఓటు కేవలం తమ గెలుపు కోసం కాదని రాష్ట్రాన్ని రక్షించుకోవటానికి అని అన్నారు. కార్యక్రమంలో పోతుల అన్నవరం, సజ్జా సుబ్రహ్మణ్యం, పుల్లా బాబీ, పరిమి రవికుమార్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మైలవరపు చంద్రయ్య గారిని, రంగిరెడ్డి సుబ్బారావు గారిని, కాళీకృష్ణ గారిని, కోమల నరేష్ గారిని, నవరత్నాలని మత్తులో మనల్ని ముంచి ఏ రకంగానూ మనం ఆర్థికంగా ఎదగకుండా ఇచ్చి సంక్షేమ పథకాలు మీరు బతకండి, మీరు ఆ డబ్బుతో సాయంత్రం మందు తాగితే ఆ డబ్బులు మళ్ళీ మన ఖజానాకి వస్తాయనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ 2004 సంవత్సరంలో వీళ్ళ కుటుంబం రాజకీయం మొదలెట్టినప్పుడు ఆస్తి ఎంత ఉంది, ఈరోజు 2024 సంవత్సరానికి
మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఎంతో కూడా చెప్పవలసిందిగా నేను కోరుతా ఉన్నా. నేను ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం నా బీసీలు, నా ఎస్సీలు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాల్లో పలానా కులానికి చేశాను లేదా పలానా వ్యక్తులకు చేశాను అని చెప్పడానికి ఎక్కడ లేదు. ఎలక్షన్ ముందు మాత్రం నా ఎస్సీలు, నా బీసీలు అని చెప్పుకునే మీరు బీసీని 65 కులాలకు ఎడగొట్టి 65 కార్పొరేషన్లు చేశాడు. బీసీలు అందరూ ఒక మాట మీద ఉంటే మళ్ళీ మనం ఇబ్బంది పడతామని చెప్పి ఎస్సీలు ఓట్లేస్తే గెలిచి నెగ్గిన తర్వాత ఎస్సీ సప్లాన్ కానీ అంబేద్కర్ విదేశీ విద్య కానీ మరి అంతేకాకుండా ఆ దాంట్లో ఎన్నో మన లోన్లు ఇచ్చాం. లాస్ట్ టైం తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నో ట్రాక్టర్లు ఇచ్చాం, బోర్లు వేయించాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రైతుకి సహాయం చేయనటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. చంద్రబాబు నాయుడు గారి వల్లే నేను పెన్షన్ ఇవ్వలేకపోతున్నాం, వాలంటరీ వ్యవస్థ లేకపోతే నేను పెన్షన్ ఇవ్వలేకపోతున్నాం అని. అదేం కాదు, ఖజానాలో డబ్బు లేదు, మొత్తం కొల్లగొట్ట వదిలేశారు. మీకు 25 లక్షలు పెన్షన్ రావాలంటే ఒక 5 లక్షలు ఇస్తారు, 5 లక్షలు వచ్చిన వాళ్ళు పంచుతారు, మళ్ళీ రేపు రమ్మంటారు, మళ్ళీ ఎల్లుండి రమ్మంటారు. అదే వాలంటరీ వ్యవస్థ అయితే ఏమవుతుందంటే రోజుకి ఇంతమంది గారు ఇచ్చి ఎవరికై గుట్టు చప్పుడు కాకుండా ఇళ్ళకెళ్ళి చక్క పెట్టుకున్నారు. కాబట్టి ఆ వాలంటీర్లు వాడుకుని ఇలా పబ్బం గడుపుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే వాలంటీర్లు లేరో ఈరోజు అసలు విషయం బయటపడుతూ ఉంది. ఇదివరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 2000 పెన్షన్ ఇచ్చినప్పుడు ఒక సెంటర్ పెట్టి భోజనాలు పెట్టి మేము కూడా పెన్షన్లు ఇచ్చాం. బాగా వృద్ధులైతే ఇంటికి తీసుకెళ్ళి కూడా ఇచ్చిన సందర్భాలు మీ అందరూ తెలుసు. సచివాలయ ఉద్యోగులు ఏం చేస్తూ ఉన్నారు, మరి బ్రాంచీ షాపుల దగ్గర మ్యాస్టర్లు పెట్టి అమ్మించారు మీరు. మరి ఆ మ్యాస్టర్లతోనో గవర్నమెంట్ ఎంప్లాయీతోనో ఈ అవ్వ తాతలకి మీరు డబ్బులు ఇవ్వాలని తెలియదు అని అడుగుతూ ఉన్నా. గడిచిన 5 సంవత్సరాలు ఎక్కడైనా రోడ్డు వేసారంటే చూపించాను. ఎక్కడైనా ఈ పొల్లగూడెం రోడ్డు వేసారా, అండర్ గ్రౌండ్ డ్రైన్స్ కట్టారా, ఒక డ్రైన్ కట్టారా, లేదా స్కూల్ కట్టారా? ఏం కట్టారంటే ఏం లేదు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఈవేళ ఇక్కడ 3 పార్టీలు కలిసి మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. మరి పుల్లాయిగూడెం గ్రామం అంటే ఖచ్చితంగా మనం పంచాయతీ ఎలక్షన్ల కాడించి కలిసికట్టుగా పనిచేసాం. ఆ పనిచేసిన విధానంలో మనం నెగ్గడం జరిగింది. దురదృష్టవశాత్తు మిత్రులు మరి రామావతారం గారు మరి మరణించడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి మరి ఈ ప్రభుత్వాన్ని నడిపించడంలో వైఫల్యం చెందాడో మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ మనం వ్యవసాయ ఆధారిత రైతులుగానే ఇక్కడ బ్రతుకుతున్న పరిస్థితి. ఇవాళ మోటార్ల మీద మీటర్లు పెట్టాడు, కరెంటు బిల్లులు మరి దారుణంగా పెంచేశాడు. మరి అనేక మరి మీకు తెలుసు ఏదైతే నిత్యావసర వస్తువుల ధరలని విపరీతంగా పెంచిన పరిస్థితి ఉంది. సామాన్య మానవుడు బతకలేని పరిస్థితి వేళ వచ్చింది. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ ఇంటికి ఏదో ఒక పథకం వచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నాడు. ఈ చేత్తో 100 రూపాయలు ఇస్తున్నాడు, ఈ చేత్తో 1000 రూపాయలు లాగేస్తున్నాడు. ముఖ్యంగా ఇప్పుడున్న పెన్షన్దారులందరికీ కూడా 4000 రూపాయల కాడికి ఏదైతే ఏప్రిల్ నుంచి ఉందో ఆ పథకాన్ని ఏప్రిల్ నుంచే మరి ఏదైతే బ్యాలెన్స్ ఉందో 4000 3000 ఇస్తే ఇంకా 1000 రూపాయలు ఉంటుంది. ఆ 1000 రూపాయలు కూడా మీ అందరికీ కూడా వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తారని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. మీ ఊరంతా ఏకతాటిగా వచ్చి అందరినీ కలుపుకొని మంచి ఓట్లు పడాలని ఏదైతే జనసేన పార్టీలో ఉన్నటువంటి యువకులు కానీ పెద్దలు కానీ ఒకరి గుర్తింపు ఉందంటే ఒకరికి లేదనే అభిప్రాయంలో కొంతమంది ఉన్నారు. అలాంటివి ఏమి పెట్టుకోకండి. ఓటర్ దగ్గర నుంచి, కార్యకర్తల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి అందరినీ బాగా చూసుకునే వ్యక్తి మన శ్రీను. మీరు ఏ రకంగానూ ఇబ్బంది పడకండి. ఉమ్మడి అభ్యర్థులు గెలిపించడానికి కలిసికట్టుగా పనిచేయండి. మన ప్రాంతం ఎన్నో రకాలుగా వెనకబడి ఉంది.
ఏదో చేస్తారంటాడు జగన్మోహన్ రెడ్డి. సంక్షేమ పథకాలు ఎప్పటి నుంచో అమల్లో ఉన్నాయి. 1982లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు గూడు డేరా అనే ఒక నినాదంతో వచ్చింది. 2 రూపాయలకే కిలో బియ్యం మొదలుపెట్టినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. అప్పటి నుంచి సంక్షేమ పథకాలు ఉన్నాయి. వైసీపీ గారు మా ఓట్లు అయిపోతే ఇవన్నీ ఆగిపోతాయని దుష్ప్రచారం చేస్తున్నారు. అలాగేం జరగదు. ఇంకా మేలైన సంక్షేమ పథకాలు ఇస్తాం. అదే వాలంటీర్లు 5,000 రూపాయలకి, అంటే రోజుకొచ్చి 160 రూపాయలు 165 రూపాయలు పడింది. అది సరిపోదని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. వచ్చే రోజుల్లో కూటమి అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారు. వాలంటీర్లకు కూడా జీతం పెంచే అవకాశం ఉంది. వాళ్ళు గౌరవిస్తాం. అంటే ప్రజా సేవకులు మీరు. ప్రజలందరూ ఒకటిగానే భావించాలి. ఏ పార్టీతోటి సంబంధం లేకుండా, ఏ పార్టీకి మద్దతు తెలపకుండా ఉండాలని ఎలక్షన్ కమిషన్ మిమ్మల్ని పక్కన పెడతాం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఓ దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే బొలిశెట్టి సీని గారిని. మీకు గ్రామం బాగుపడాలంటే బొలిశెట్టి సీని గారికి గాజు గ్లాస్ గుర్తుపై ఓటేయండి. ఈ గ్రామానికి రావాలంటే దేని మీద రావాలో తెలియదు, హెలికాప్టర్ల మీద రావాలి. ఇక్కడికి రావాలంటే కొన్నాళ్ళకి మీరు అలాగే మీ మబ్బులో ఉంటే. ఇంకా కొంతమంది ఉన్నారు, చాలామందికి మనకి 10,000 పడుతున్నాయి కదా, 20,000 పడుతున్నాయి కదా, 30,000 పడుతున్నాయి కదా అని అనుకోకండి. ఒక కేసులో 6 నెలల పాటు జైల్లో ఉండి బయటకు వచ్చాడంటే ఎంతో కొంత నేరం చేసిన వాడే కదా. దొంగని తెలిసి తండ్రిలాగా ఏమైనా చేస్తాడేమో అని కాసింత జాలి చూపించి ఒక్కసారి గెలిపిస్తే ఇవాళ రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి. పెంటపాడు మండలం పడమర విప్పరులో మహాలక్ష్మి అండ్ శ్రీ మహాకాళి అమ్మవార్ల జాతర మహోత్సవాలు పురస్కరించుకొని అమ్మవారికి కన్యలతో 108 కలశాలతో జలాభిషేకాలు నిర్వహించారు. గ్రామంలో కన్యలు వచ్చి చెరువుల నుండి బిందెలతో జలాన్ని తీసుకొచ్చారు. వేడుకగా వారితో అమ్మవారికి జలాభిషేకం చేయించారు. ఈ ఉత్సవాలు ఈ నెల 7 నుండి 11వ తేదీ వరకు జరగనున్నాయి. ఆదివారం రాత్రి అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ పసల కనకసుందర్రావు, పసల అచ్యుతం, కోసూరి చంటిరాజు, కోసూరి వెంకట్రాజు, పసల చంటి, బోనం వీరయ్య, కసిరెడ్డి అబ్బాయి, కసిరెడ్డి భూపాల్, మేర్ల సుబ్బయ్య, నైనాల సూర్యచంద్రరావు, పసల సత్తికొండలు, తల్లా ప్రగాఢ శ్రీనివాస్, అరుణ, తల్లా ప్రగాఢ రాజేశ్వరి, విశ్వేశ్వరరావు, పసల నాగు, గోకా తాతయ్య, చినమిల్లి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. పోయమ్మా నేను తెచ్చాను కాయలు ఉన్నాయి. 108 కలశాలతోటి మన తామరచెరువు నుంచి నీరు తెచ్చి అమ్మవార్లకి అభిషేకం చేస్తారు. ఈనాడు 108 కావదా కొంచెం సుమారు 500 మంది వచ్చారు. అందువల్ల ముఖ్యంగా చాలా కనుల విందుగా జరిగింది. ముఖ్యంగా ముందు సిద్ధార్థ సూర్యబాబు కుమారులు శ్రీనివాసరావు గారు వారి సతీమణి ఈనాడు ఈ కలశాలు ఇచ్చారు. ముఖ్యంగా గతంలో భాస్కర్ గారు అబ్బాయి ఇచ్చారు, భాస్కర్ గారు ఈనాడు వీరిచ్చారు. అందువల్ల ఆ తీరబిందులు నీరు పోసిన అభిషేకం చేసిన తర్వాత వారి సొంత గ్రామాన్ని సొంత ఇంటికి వాళ్ళ పట్టుకెళ్ళిపోతాయి. అందువల్ల
వారికి ఈ సభాపరంగా కుదరలు చెప్పుకుంటాం. ఈ గ్రామం అందరూ కలిసిమెలిసి చేసుకునే ఉత్సవం ఇది. ఇక్కడ లోన ఏ అభిప్రాయాలు ఉన్నా అందరూ కలిసిమెలిసి చేసుకుంటారు. ముఖ్యంగా ఉమారాజస్వామి ఆలయానికి మన తలాపన వారి కుటుంబం కళ్యాణం చేస్తారు. ఈరోజు మొన్న 5 రోజుల నుంచి అంటే నిన్నటితో ఆఖరు తర్వాత మా లాస్ట్ రోజున ఇది ప్రారంభమవుద్ది. తలాపన శ్రీనివాసరావు గారు వారి సతీమణి అరుణ్ గారు కూర్చుని అక్కడ ఉమారాజస్వామి వారు కళ్యాణం జరిపించారు చాలా వైభవంగా. ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం బాగా జరిగిందనే చెప్పాలి. అందువల్ల అందరూ కలిసిమెలిసి ఈ ఉత్సవ కార్యక్రమాలు ఈ 5 రోజులు కూడా జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాం. మహాకాళి మహాలక్ష్మి అమ్మవారి జాతర కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముందుగా ఉమారాజేశ్వర స్వామి వారి కళ్యాణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం గ్రామ పెద్దల ప్రోత్సాహంతో అనాది కాలంగా ఈ విప్పర్రు గ్రామంలో తల్లాప్రగడ వంశం వారు ధర్మకర్తలుగా ఉంటూ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని ఇక్కడ జరిపిస్తూ ఉన్నారు. ఆ తరతరాలుగా వస్తున్న కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ కార్యక్రమాన్ని చేయడం. ఈ సంవత్సరం తల్లాప్రగడ సూర్యనారాయణమూర్తి గారి అబ్బాయి శ్రీనివాసరావు గారు దంపతులు ఈ కార్యక్రమం అంటే మాకు అవకాశం ఇవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజే అమ్మవారి జాతరలో మహాలక్ష్మి మహాకాళి అమ్మవార్లకి 108 కలశలు ఇవ్వాలి, అలా ఇస్తే మన అమ్మవారికి అభిషేకం చేసినట్టు అవుతుంది అని క్రింద సంవత్సరం భాస్కరరావు గారి అబ్బాయి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసి ఈ సంవత్సరం కూడా మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పారు. చిన్న పిల్లలంతా సాక్షాత్తుగా కన్యాకుమారులలాగా 108 మంది బయలుదేరి 108 బిందెలతో చెరువుకు వెళ్ళి అక్కడి నుంచి నీటిని తీసుకొచ్చి ఇక్కడ అమ్మవార్లకి అభిషేకం చేయడం, ఏ కల్మషం లేని చిన్న పిల్లలతో 108 బిందెలతో అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటే ఊరంతా జాతర జరుగుతుంటే చాలా బాగుంది. నాన్నకు ఓటుతో మళ్లీ ఆశీర్వదించాలంటూ డిప్యూటీ సీఎం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ కుమార్తె కాంచన్, కుమారుడు బాలరాజేష్లు 4వ రోజుగా పార్టీ శ్రేణులతో కలిసి ఆదివారం పట్టణంలో 4వ వార్డులో ఇంటింటా ప్రచారం చేశారు. ఘంటసాల విగ్రహం, పొంతలో ముసలమ్మ గుడి, కొండాలమ్మ గుడి రోడ్డులో ఇంటింటా ప్రచారం చేశారు. తమ తండ్రి పట్టణాభివృద్ధికి చేసిన కృషిని గుర్తించాలని ప్రజలను కోరుతున్నారు. 30 ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్నారని, ఆయన హయాంలో శాంతి భద్రతలు అదుపులో ఉంచారని, జగన్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాలు చూసి ఓటేయాలని కుమార్తె, కుమారుడు విజ్ఞప్తి చేశారు. వీరి పర్యటనలో మహిళలు వైఎస్ఆర్సీపీలో చేరటానికి ఆసక్తి చూపుతుండటంతో పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతిస్తున్నారు. వారి వెంట 4వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ బోలెం రమణ, రామలక్ష్మి దంపతులు, దింటకుర్తి లీలావతి, చామన సూర్యచంద్రరావు, బొద్దాని శ్రీనివాస్, తాడిపత్తి రజని తదితరులు పాల్గొన్నారు. ప్రజల స్పందన అయితే చాలా బాగుంది. యాక్చువల్గా తప్పనిసరిగా నాన్నగారు వస్తారు, జగన్ బాబు వస్తారని చెప్తున్నారు. ఎంతోమంది ఆడవాళ్ళు కానీ వృద్ధులు కానీ చాలామందికి పెన్షన్లు అందిని, వాళ్ళ పథకాలు కూడా గవర్నమెంట్ ఇచ్చిన పథకాలన్నీ అందిని అని చాలా సంతోషంగా చెప్తున్నారు. మనం రాష్ట్రాన్ని అభివృద్ధి జరగాలి అంటే మంచి నాయకుడు కావాలి. అది జగన్ గారు మనం 5 సంవత్సరాల క్రితం ఏమైతే వాగ్దానాలు చేశారో అన్నీ నెరవేర్చారు. ఎవరెవరో చెప్తారు పెన్షన్లు రావట్లేదు, పెన్షన్లు ఇవ్వట్లేదు, ఇలాగా పథకాలు రావట్లేదని. అవన్నీ నమ్మద్దమ్మా. ఎల్లో జర్నలిజము, ఎల్లో పేపర్లు అన్నీ నమ్మద్దు. పిచ్చోడి చేతిలో మన రాష్ట్రం పెట్టలేం కదమ్మా. ఇవాళ పీకే బాబు సినిమా పార్టీ అతను ఇవాళ ఏం మాట్లాడతాడో తెలియదు, రేపు ఏం మాట్లాడతాడో తెలియదు. మనం ఎట్లా వాళ్ళ సొంతంగా వాళ్ళని తనను నమ్ముకున్న నాయకులందరినీ తాకట్టేసి తన 21 సీట్లు తెచ్చుకుని మొత్తం అమ్మేసుకుని తన డబ్బులు చేసుకుంటానికి మాత్రం కార్యం సాధించాడు. ఎలా నమ్ముతాం? ప్రజలు ఎలా నమ్ముతారు అలాంటి నాయకుడిని? నాయకుడి లక్షణాలు లేవు. ప్రజల్ని ఉద్ధరిద్దామని, ప్రజల్ని మంచి పరిపాలన ఇద్దామని, వాళ్ళు బాగోగులు చూద్దామని మాత్రం ఎవరు ముందులకు రావట్లేదమ్మా. మీరు అందరూ ప్రజలందరూ గమనిస్తున్నారండి. వీళ్ళు అన్ని మాటలు మాట్లాడినా, ఎంత ఎల్లో జర్నలిజం చేసినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా స్పందన బాగుంది. తప్పనిసరిగా 2 ఓట్లు ఇస్తారు. ఎమ్మెల్యే, ఎంపీ 2 ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. నిన్న 2వ వార్డులో ఒక చిన్న మాట అన్నారు, అది నిజంగానే సత్యం. ఆవిడ అన్నారు, మనం ఫ్యాన్ కింద ఉంటే చల్లగా ఉంటుందమ్మా, గ్లాస్ ఉంది కింద పడిపోతే ఇరిగిపోతే చెత్తబొట్టలు వేస్తాము. అలాగే కూడా ఫ్యాన్కి 4 రెక్కలు ఉంటాయండి. 4 రెక్కలు, ఒకటి మనం తాడేపల్లిగూడెం గురించి ఆలోచిస్తే, ఒకటి లా అండ్ ఆర్డర్, అది బాగుంటేనే మనకు ఆడవాళ్ళకి సురక్ష, మన వ్యాపారాలు కరెక్ట్గా చేసుకోగలం. ఇంకొకటి డెవలప్మెంట్,
మనకి చాలా మటుకి ఇప్పుడు గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది, హాస్పిటల్స్ డెవలప్ అయినాయి, గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ అయినాయి, ఇంకా చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇంకొకటి మనకి సంక్షేమ పథకాలు ఇవన్నీ బ్యాలెన్స్గా అన్నీ వస్తేనే నాలుగో రెక్క మనందరికీ పిల్ల పాపలతో సురక్షంగా హ్యాపీగా ఇంట్లో క్షేమంగా ఉంటాం. ఇవన్నీ కూడా మీరు ఒకటి ఆలోచించండి. గూడెం ప్రజలందరూ కూడా మన ఇంటిని ఎంత బాగా బాధ్యతగా సురక్షంగా ఉంచుకుంటారో, అలాగే మన ఊరిని కూడా, మన తాడేపల్లిగూడెం పట్టణాన్ని కూడా అంతే బాధ్యతతో మీ అమూల్యమైన ఓటుని ఫ్యాన్ గుర్తు మీద వేసి మన ఎంపీ గారు ఉమాబాల గారిని అలాగే కొట్టి సత్యనారాయణ గారిని ఆశీర్వించాలని కోరుకుంటున్నాను. డిప్యూటీ సీఎం మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు తనేడు పెద్ద కుమారుడు కంచి వీళ్ళిద్దరూ కూడా మన 4వ వార్డు తిరుగుతున్నారు. 4వ వార్డులో ప్రతి డోర్ టు డోరు వదలగట్టు తిరిగారు. ఈ వార్డు యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంది, ఈ కొట్టి సత్యనారాయణ గారు ఏం చేశారు, వార్డులో ఇన్ఛార్జ్గా బోళరావు ఏం చేశారు, ప్రతి ఒక్కరు కూడా ఆయన దృష్టిలో పెట్టారు. ఏదో చిన్న చిన్న ప్రాబ్లాలు, ఏదో ట్రైను రోడ్లు ఉన్నాయి, అవి సార్ దృష్టిలో పెట్టాం. ఆల్రెడీ గ్రాంట్లు కూడా వచ్చున్నాయి, ఎలక్షన్ కోడ్ వల్ల ఆగింది. ఖచ్చితంగా అవి కూడా పూర్తి చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసింది, 21 సీటుతోటి ఎవరైనా సీఎం అవుతాడా ప్రపంచంలో ఎక్కడైనా, అది ఒకటి ఆలోచన చేయాలి. మీరందరూ కూడా మళ్ళీ మన కొట్టి సత్యనారాయణ గారికి అటు జగన్ గారిని సపోర్ట్ చేసి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు చేయాలని మరి 4వ వార్డు ప్రజలు, మరి తాడేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాం. కొట్టి సత్యనారాయణ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించమని ప్రతి ఒక్కరిని కూడా కోరగా, వాళ్ళందరూ పొందిన పథకాలకి అన్నిటికీ కూడా సంతోషించి మళ్ళీ జగన్ గారే రావాలి, అప్పుడు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు మాకు అందుతాయి, అలాగే కొట్టి సత్యనారాయణ గారి వల్ల మా ఊరు అభివృద్ధి చెందుద్ది, చాలా చక్కగా ఉంది, ఈ రోజున మేము ధైర్యంగా ఉంటున్నాము అంటే దాని అర్థం కొట్టి సత్యనారాయణ గారి వల్లే అవుతుందని నమ్మకంగా చెప్తున్నారు. మేము అడగకుండా కూడా వాళ్ళు చాలా మా ఓటు ఎప్పటికీ కూడా కొట్టి సత్యనారాయణ గారిగానండి, ఆయనకే మేము సపోర్ట్ చేస్తామని ధీమాగా చెప్తున్నారు. అలాగే పెన్షన్లు తీసుకునే వాళ్ళు అయితే ఈ నెల చాలా ఇబ్బంది పడ్డాము, కానీ ఎప్పుడు కూడా ఇంతవరకు మేము ఇలా ఇబ్బంది పడలేదు, కానీ మళ్ళీ ఇదివరకు రోజులనే మరిపించున్నారు మమ్మల్ని. ఇది పోవాలి, మళ్ళీ ఎప్పుడు కూడా మాకు అన్ని అందుబాటులోకి రావాలని చాలా సంతోషంగా చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, కొట్టి సత్యనారాయణ గారికి బలపరుస్తామని చెప్పి నమ్మకంగా మేము అడగకుండానే చెప్తున్నారు. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ, స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం, తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.
సెయింట్ యాన్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. తాడేపల్లిగూడెం పురదేవత బలుసులమ్మ గుడిలో జరుగుతున్న ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారిని నూతన రథంపై ఊరేగించారు. ఆలయ ఈవో రవిశంకర్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యుల నిర్వహణలో అమ్మవారి ఊరేగింపు జరిగింది. రథం ముందు మేళతాళాలు, గరగ నృత్యాలు, సన్నాయి మేళాలు, బ్యాండ్ మేళాలతో ఊరేగింపు జరిగింది. ఉగాది సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని విశేషంగా అలంకరణ చేశారు. ఉగాదిని పురస్కరించుకుని మన బలుసులమ్మ దేవస్థానమునందు నిర్వహించేటువంటి ఉగాది ఉత్సవాలలో భాగంగా ఈరోజు 2వ రోజు ఆ అమ్మవారిని మనం నూతనంగా భక్తుల సహకారంతో చేయించుకున్నటువంటి రథంలో వెండి పీఠం మీద ఆ అమ్మవారిని అంగరంగ వైభవంగా పుర వీధులలో ఊరేగింపుగా అమ్మవారు బయలుదేరారు. మరి ఆ కన్నుల పండుగగా జరిగేటువంటి అమ్మవారి రథోత్సవాన్ని భక్తులందరూ కూడా తిలకించి అమ్మవారి కృపకు పాత్రులవుతారని, అదేవిధంగా రేపు అనగా 8వ తారీఖు సోమవారం అమ్మవారికి ఆలయంలో విశేషమైనటువంటి అర్చనా కార్యక్రమాలు, అదేవిధంగా సాయంత్రం 4:30 గంటలకి ఆ అమ్మవారికి సామూహిక లలితాపారాయణ, తదుపరి 6 గంటలకి ప్రదోష కాలార్చన నిర్వహించి నవహారతులను నిర్వహించడం జరుగుతుంది. అలాగే 9వ తారీఖు 4వ నెల 2024 మంగళవారం జయవారం ఈ రోజున ఆ రోజు అమ్మవారికి విశేషమైనటువంటి ఉగాది మహాపర్వదనాన్ని పురస్కరించుకొని అమ్మవారు గజమాలలతో పట్టు పీతాంబర వస్త్రములతో అలంకరింపబడి విశేష అర్చన నిర్వహించి లోక కళ్యాణార్థము లోకా సమస్తా సుఖినోభవంతు అనేటువంటి సంకల్పంతో ప్రాతకాలార్చన నిర్వహించి భక్తులందరికీ కూడా అమ్మవారి దివ్యమంగళ రూప దర్శనాన్ని ప్రాప్తి జరుగుతుంది. దైవం పట్ల భక్తి శ్రద్ధలకు ప్రతీక రంజాన్ మాసమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఆయన శనివారం సాయంత్రం చిన్న మసీదుగా పిలువబడే మహమ్మదీయ కురీషీ మసీదులో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఇచ్చారు. ముస్లిం సోదరులతో కలిసి పంక్తిలో కూర్చొని ఇఫ్తార్ విందును స్వీకరించారు. అనంతరం నమాజ్లో కూడా ముస్లింలతో పాల్గొన్నారు. ప్రశాంతమైన జీవనం గడిపేందుకు శాంతియుత సమాజం కోసం అందరం కలిసి పాటుపడాలని మంత్రి కొట్టు పిలుపునిచ్చారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మసీదు కమిటీ ప్రెసిడెంట్ షఫీ ఉర్ రెహమాన్, వైస్ ప్రెసిడెంట్ ఖలీల్ రెహమాన్, తాజాద్దీన్ చాచా, షేక్ అహ్మద్ తదితర ముస్లిం పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ఇమాం హల్తాపూర్ రెహమాన్ రంజాన్ ప్రార్థనలు నిర్వహించారు. మంత్రి వెంట పట్టణ మాజీ వైస్ చైర్మన్ కరి భాస్కర్ రావు, న్యాయవాది సిర్గినేడి విజయకృష్ణ, దృశ్య కళల కార్పొరేషన్ డైరెక్టర్ మానికొండ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ మంత్రులు మరి మసీదుకి రావటం, ఇక్కడ అందరితోటి ముస్లిం సోదరులతోటి మరి ఇఫ్తార్ విందులో పాల్గొనడం మరి తాడేపూడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చాలా సంతోషదాయకం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు కొన్ని డిమాండ్లు ఆయన ముందు పెట్టడం జరిగింది. అవన్నీ కూడా వాస్తవికతను పరిశీలించి ఆయన హామీ ఇచ్చి అవన్నీ కూడా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి అందరూ కూడా ఆశాభావంతో ఉన్నాం. అదేవిధంగా మరి ఇప్పుడున్న చిన్నారులకు కూడా అందరికీ కూడా నేను రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రంజాన్ మాసం ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన మాసం. ఈ నెలలో దాన ధర్మాలు చేస్తూ ఎంతో ఇది అంటారు ఖురాన్
పవిత్రమైన ఖురాన్ను ఆవిర్భవించిన మాసం ఇది. ఈ హిందూ ముస్లింలు సోదరభావంతో ఉంటూ అందరూ మీ కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఏ లోటు రాకుండా ఉండాలని కోరుకుంటూ స్థానిక పెద్ద మసీదు వద్ద అహ్లే సున్నతుల్ జమాత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంజాన్ మాసం పురస్కరించుకొని 300 మంది కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బొలిశెట్టి రాజేష్, డాక్టర్ శోభారాణి మసీదు పెద్దల చేతుల మీదుగా పంపిణీ జరిగింది. వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఆటో వలీ, బ్యాంక్ షరీఫ్, టీవీ షరీఫ్, మసీద్ కమిటీ పెద్దలు షేక్ రఫాత్, సర్దార్ షకీల్, రఫీ, షఫీ, షేక్ వల్లీ, మీరా షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఆకలిగా ఉన్న వారికి ఆకలి తీర్చుము అని అల్లా ఆజ్ఞల ప్రకారం ప్రతి రంజాన్ మాసంలో పేద కుటుంబాలలో ఆకలి నింపడానికి ఈ సేవా కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. రంజాన్ చాలా పవిత్రమైన మాసం. రంజాన్ చాలా ముస్లింలకి చాలా ఇంపార్టెంట్ పండుగ. అది ఇంకా 4-5 రోజుల్లో వస్తుంది. ఈ పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని పేదవాళ్ళకి ఇందులో చక్కగా అనమాట నిత్యావసర సరుకులన్నింటినీ ఒక సంచిలో ఒక బ్యాగ్లో వేసి వాళ్ళందరికీ 300 మందికి అందజేయటం జరుగుతుంది. ఈ అసోసియేషన్ వాళ్ళకి నేను చాలా అభినందిస్తున్నాను. అంటే ముందు పూర్ పీపుల్ వాళ్ళకి అవసరమైన దీన్ని సరఫరా చేస్తున్నందుకు. ఇందులో ఎవరిదో ఒక్కరిది కాదు, ఎంతోమంది డబ్బులు దానం చేస్తేనే ఇప్పుడు వీళ్ళందరికీ సమకూర్చుంటుంది. ఇందుకు దానం చేసిన ప్రతి ఒక్కళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రసాద్ గారు ఉన్నప్పుడు మొదట్లో అనమాట కొంచెం అంటే మీ అందరికీ సుపరిచితమైన వైద్యుడే తను, మనిషి కూడా. తను ఈ పండగ వస్తుందంటే ముందు తన పండగలాగా చాలా ఆనందపడుతూ ఉండేవాడు. రాత్రిపూట అనమాట ఎందుకు లేట్గా వచ్చామని నేను ఎప్పుడన్నా అడిగితే అనమాట ఇక్కడ మసీద్ దగ్గర ఉన్నాను ఇట్లా అని చెప్తూ ఉండేవాళ్ళు. అంటే తనకి కూడా అనమాట చాలా మీరందరంటే అభిమానం, మీ అందరంటే చాలా ఆప్యాయతగా ఉండేవాళ్ళు. తను ఎక్కడున్నా అనమాట మీ అందరికీ ఇట్లా జరుపుకోవడం తనకి ఆనందం కలిగిస్తుంది. అహ్లే సున్నతుల్ జమా అసోసియేషన్ వారు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇవాళ ఏదైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాదాపుగా 300 మందికి పైగా ఇక్కడ నిత్యావసరాలు ఏదైతే వాళ్ళకి బేసిక్ థింగ్స్ నీడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక కిట్ కింద ఏర్పాటు చేసి ఇవాళ ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఇవాళ అందరికీ అందజేయడం జరుగుతూ ఉంది. నిజంగా మీరు అందరూ చూసినట్లయితే ఇందులో చాలా ఐటమ్స్ ఉన్నాయి. వారందరికీ బేసిక్ నీడ్స్ కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటిది దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ కమిటీ నుంచి చేస్తున్న పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే లోపల మసీద్లో కూడా మా పేరు మీద ఇవాళ మాకు ప్రార్థన కూడా చేయడం జరిగింది. అందుకు పెద్దలందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా రంజాన్ ముబారక్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పేదల పాలిట పెన్నిదిగా మన ప్రసాద్ గారు ముస్లిం సమాజానికి చాలా ఎనలేని సేవ చేశారు. అదే సేవను కొనసాగించాలని తమరు, ఆయన భార్యామణి, ఆయన పిల్లలు కూడా మనందరికీ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను. ఎండాకాలం రావడంతో పగలు ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. బాణుడు ఉదయం 8 గంటల నుండి తన వేడి కిరణాలతో ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యాహ్నం 11 గంటలకు రోడ్డు మీదకు రావటానికి ప్రజలు భయపడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల పాటు గ్రీష్మతాపంకు భయపడి ప్రజలు బయటకు రాకపోవడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. గతంలో ఏప్రిల్ వచ్చేటప్పటికి రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థలు చలివేంద్రాలు పెట్టేవారు. ఇప్పుడు ప్రధాన రహదారులలో ఎక్కడా కనిపించడం లేదు. ప్రయాణికులు దాహం తీర్చుకోవడానికి కూల్ డ్రింక్ షాపులు, చెరుకు రసం దుకాణాలకు ఆశ్రయిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో మండుటెంట ప్రకాశవంతంగా ఉంటుంది. తాడేపల్లిగూడెం పట్టణం 24వ వార్డు యాగర్లపల్లెకు చెందిన వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ రావాడ దుర్గారావుతో పాటు 50 మంది మహిళలు తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో శనివారం సాయంత్రం జనసేన పార్టీలో చేరారు. పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రావాడ దుర్గారావు స్థానిక సమస్యలను బొలిశెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. దానికి బొలిశెట్టి స్పందించి తమ ప్రభుత్వం రాగానే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ వెంట జనసేన నియోజకవర్గ నాయకులు అడబాల నారాయణమూర్తి, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, పుల్లాబాపి, జనసేన నాయకులు పాల్గొన్నారు. వరకు మున్సిపల్ చైర్మన్గా ఉండగా ఈ ప్రాంతంలో అనేక సార్లు ఈ హాస్పిటల్ తనిఖీ చేయడం కానీ మీకు అందరికీ మందులు అందుతున్నాయా లేదా, బయట ఉంటుందా లేదని చూసి ఎన్నోసార్లు ఇక్కడ డాక్టర్ కూడా అపాయింట్ చేసిన సంగతి మీ అందరూ తెలుసు. అదేవిధంగా డ్రైన్ సిస్టమ్ లేదు ఇక్కడ, ఎక్కడైనా రోడ్లు వేసారు కానీ డ్రైన్ లేదు, ఎక్కడైనా మునిగిపోయే పరిస్థితి. అంటే వాటర్ కూడా నేను 2014 ఎలక్షన్ అయిన తర్వాత 25-24 వార్డులకి వాటర్ లేకపోతే ఇక్కడ లారీ పెట్టి లారీ కూడా కొనిచ్చి కొంతకాలం లారీతో సప్లై చేసి మనం దిగిపోయే రోజుకి ఓవెన్సర్ ట్యాంక్ కట్టించి ఈ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చిన సందర్భం మీ అందరూ తెలుసు. నిరంతరం మీరు బాగుంటే మేము బాగుంటాం, మనం బాగుండాలని ఆలోచనతో పనిచేసిన వ్యక్తులు. అంతేగాని రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదించుకోవాలి, డబ్బు కోసం వచ్చిన మనం దాన ధర్మాలు చేసాం తప్ప ఎక్కడా కూడా ఒక రూపాయి అభివృద్ధి చేయని వ్యక్తులని చెప్పుకుంటారు. చాలా ధైర్యంగా చెప్తారు. ఎక్కడికైనా బట్టి అమ్ముతూ ఉన్నారు, ఇసుక అమ్ముతూ ఉన్నారు, భవన కార్మికులు పని లేదు, మీరిచ్చే డబ్బుతో ఇక్కడ బతకాలి, వెచ్చకాలుగా తయారు చేసి ఎప్పుడు డబ్బులతో ఎదురు చేసేదంటే మన కూడా పిల్లలకి ఇంటికో 40,000 30,000 ఉద్యోగం వచ్చే ఉద్యోగాలు ఇప్పిస్తే మనకి ఎవరూ ముష్టి చేయవలసిన అవసరం లేదు. ప్రతి నెల 40,000 సంపాదించే సంవత్సరానికి ఎంత వస్తుందో ఆలోచించండి. ప్రతి నెల 3,000 4,000 ఇచ్చి ఆ డబ్బుతో పనులు చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి పెట్టరా. అమ్మఒడి అన్నారు, ఉన్న ప్రతి వ్యక్తికి అమ్మఒడి వేస్తారన్నారు ఎలక్షన్లో, దాన్ని కట్ చేశారు. 15,000 నుంచి 14,000 చేశారు, 14,000 నుంచి 13,000 చేశారు. మరి ఈ రకంగా చేసిన పని ఒకటి చెప్పి మాట ఒకటి ముఖ్యమంత్రి. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ లేదు, విశాఖ స్టీల్ కనీసం నిలబెట్టుకునే పరిస్థితి. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగులకి మరి జీతాలకు ఇవ్వచ్చు, ఉద్యోగాలకు ఇవ్వచ్చు, కొత్తగా ఉద్యోగాలు ఇవ్వచ్చు. మరి ఆంధ్ర రాష్ట్రం చేసిన పాపం ఏంటి? కనీసం మన రాజధాని నగరం లేదు. ఇవాళ మీ శర్మ గారికి మీరు న్యాయం చేయలేదని ఆవిడ చెప్తా ఉంది. అంతకులు ఎవరిని కూడా చట్టసభలో రానివ్వద్దు, మా చెన్నాయిని చంపిన వ్యక్తిని మీరు ఏ రకంగా ఎన్నుకుంటారని చెప్తా ఉన్నా. కోడిగత్త సీను డ్రామా చేసిన వ్యక్తి 5 సంవత్సరాలు జైల్లో ఉంటే అవినాష్ రెడ్డి మీద సిబిఐ ఛార్జ్ షీట్ అయితే ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చేయనటువంటి పరిస్థితి. ఇవన్నీ ఇలా గోకరులుగా చెప్పుకుంటూ పోతే ఒక గంట సేపు చెప్పినా మీకు తేమన్నటువంటి ఈ ముఖ్యమంత్రి పరిస్థితి. ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి తాడేపల్లి నియోజకవర్గంలో 2019లో జనసేన పార్టీ నిల్చోవడం జరిగింది. కానీ మరి అప్పుడు ఓడిపోవడం జరిగింది. కానీ ఓడిపోయినా కూడా జనసేన పార్టీలో జన సైనికుల కోసం, వీర మహిళల కోసం, తాడేపల్లి నియోజకవర్గ ప్రజల కోసం నిరంతరం శ్రమించాలనే ఆలోచనతో ఓడిపోయినా కూడా ఇంట్లో ఉండకుండా మరి ప్రజల్లో తిరిగిన ఏకైక వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. గ్రామాల్లో వార్డుల్లో నిరంతరం ప్రజల సమస్యల మీద ఏ వ్యక్తికి ఏం బాగోకపోయినా ఆరోగ్యపరంగా కానీ విద్యార్థి పరంగా కానీ వాళ్ళ ఇంట్లో సమస్య వస్తే వెంటనే స్పందించే వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఎందుకంటే మేమందరం కూడా వార్డుల్లో కరోనా టైంలో ఈ వార్డులో కూడా జీపు వ్యాన్లు వేసుకుని మేమందరం కూడా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు పంపించిన నిత్యావసర సరుకులన్నీ మేము ఇక్కడ ఇవ్వడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో మరి ఇప్పుడు ఇంకా 30 రోజులు ఉంది ఓట్ల ఎలక్షన్. మీరందరూ కూడా గాజు గ్లాస్ గుర్తుకి ఓట్లేసి అఖండమైన అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిన బాధ్యత మీ మహిళల ఉంది. స్థానిక 9వ వార్డులోని దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గ్రామదేవత బలసలమ్మ అమ్మవారికి ఆదివారం సారెని సమర్పించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పట్టణ దేవాంగ సంక్షేమ సంఘ ఉపాధ్యక్షులు ఆకాశపు స్వామి, నాయకులు ఎర్రా రాంప్రసాద్, ఎర్రా శ్రీనివాస్, చప్పటి వెంకటేశ్వరరావు, చప్పటి మల్లికార్జునరావు, వాసిన హనుమాన్, కాకర్ల ప్రకాష్, మాజీ కౌన్సిలర్ కాకర్ల సుభద్ర, కాకర్ల ప్రసాద్,
ఎల్లై వాడపల్లి సత్యనారాయణ సభ్యులు కుటుంబ సభ్యులతో మేళతాళాలతో వెళ్లి భక్తితో సారిని సమర్పించారు. ప్రతి ఏటా అమ్మవారికి భక్తితో సమర్పించటం ఆనవాయితీగా వస్తోందని, అమ్మవారి కటాక్షం ఆశీస్సులు ఎప్పటిలానే మా సంఘంలోని కుటుంబ సభ్యులందరికీ అందాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు ఆకాశపు స్వామి ఇలా వివరించారు. గత సంవత్సరం మేము ఉగాది ఉత్సవాల్లో భాగంగా మన ఏదైతే ఆడపిల్లగా మనం కొలుచుకుంటున్నాం మన బలిసలం తల్లిని మనం ఈ రోజు సారీ పట్టుకెళ్ళడం జరుగుతుంది. గత సంవత్సరం ఇచ్చాము. అదే విధంగా ఆ అమ్మ దయ ఏంటంటే ప్రతి సంవత్సరం మా చేతుల మీదుగా సారీ అందుకోవాలని ఆమె అనుగ్రహించారు. అదే విధంగా మేమందరం కూడా ఏదైతే మా పుర ప్రజలందరూ ఉన్నారో వారందరూ కూడా అమ్మవారికి అందంగా చీరసార్లు ఇవ్వాలని ఆమె మాకు ఇచ్చిన సౌభాగ్యాన్ని మళ్ళీ మేము ఆవిడకి ప్రతి సంవత్సరం ఆడపిల్లగా అందజేయాలని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టాము. దానికి భాగంగా అందరూ కూడా భాగస్వాములు అయ్యి ముందుకొచ్చి మా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని తమ శక్తి కొలది చీరసారీలు అలాగే పిండి వంటలు మరియు స్వీట్స్ పూలు అన్ని అనేక విధాలుగా ఆ అమ్మకి మేము ఇక్కడ ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అదే విధంగా అమ్మ కూడా మమ్మల్ని అలాగనే అనుగ్రహిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి విద్యలో మంచి విద్యనిచ్చి మంచిగా పాస్ అయ్యి అలాగే ఉన్నత ఉద్యోగాలకి వెళ్లేలాగా, అలాగే ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి మరింతగా వ్యాపారంలో రాణించి ముందుకెళ్లేలాగా అమ్మ అనుగ్రహిస్తున్నారు. అదే విధంగా ఎవరైతే మోక్షాన్ని కోరుకుంటున్నారో వాళ్ళకు కూడా మోక్షాన్ని ప్రసాదిస్తారు ఆ బలిసలం తల్లి. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా అమ్మను కొలుచుకుంటూ ప్రతి సంవత్సరం ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉగాది ముందు ఆ తల్లికి స్థానిక 9వ వార్డు ఆకాశ నరసింహమూర్తి గారు 2 వద్ద నుంచి ఆ సారి తీసుకెళ్ళడం అనుమతిగా వస్తున్న సంగతి మీ అందరికీ తెలుసున్నదే. ఈ తల్లికి సారే సమర్పించే కార్యక్రమం మాకు అన్ని ఇచ్చిన ఆ తల్లికి చాలా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇలాగే ప్రతి వాటిలో కూడా ఎవరికి వారి శక్తివంచం లేకుండా ఆ తల్లి సారే చీరలు తీసుకెళ్ళి ఈ ఊరంతా కూడా సుఖ సంతోషాలతో ఉండేలాగా ఆ తల్లి ఆశీస్సులు కోరమని కోరుతూ ఈ కార్యక్రమంలో తాడేపల్లి నుంచి ఈ 9వ వార్డు నుంచి కాకర్ల వారు, అలాగే ఆకాశ వారు, చప్పటి వారు, ఎర్రవారు, బాసిన వారు తదితరులు ఇంకా 9వ వార్డు ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం చాలా సంతోషంగా జరిపించినందుకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలను రుచి చూపించారు. ఆదివారం స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ప్రాంగణంలో ఉగాది సందర్భంగా వంటల పోటీలు నిర్వహించారు. రాజమండ్రి భీమాస్ జ్యువెలరీ వారిచే సిల్వర్ హౌసీ పిల్లలతో ఉగాది గురించి డిబేటింగ్ ఆటల పోటీలు నిర్వహించారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కోన శ్రీనివాస్, సతీమణి భాగ్యలక్ష్మి, కుమార్తెలు సౌమ్య, పార్వతిలు విచ్చేశారు. పార్వతి, సౌమ్యలు తమ పుట్టినరోజు, పెళ్లి రోజుల సందర్భంగా టాస్కులు పెట్టి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం అధ్యక్షురాలు పచ్చిపులుసు శారదారాణి, సెక్రటరీ మాటూరి శిరీష, ట్రెజరర్ రోజా, గమిని మహాలక్ష్మి, గమిని రాధిక, ఏఎంసీ డైరెక్టర్ నున్నా శ్రీ నాగలక్ష్మి, చలంచర్ల సౌమ్య, సన్నిధి భారతి, పసుమర్తి సుధారాణి, చెప్పెర్ల రుక్మిణి, కె జ్యోతి, కాజాదీప్తి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఉగాది అనేది తెలుగువారి పండగ. షడ్రుచులతో సమ్మేళనమైన ఉగాది పచ్చడి చేసుకుని తెలుగు వాకిళ్ళు మామిడి తోరణాలతోటి ముగ్గులతోటి అలంకరించుకుని నూతన వస్త్రాలు ధరించి ఉదయం పండితులు ఇంటికి వచ్చి పంచాంగాలు అందరూ కూడా పండితులకు ఇచ్చుకుంటారు. పంచాంగం అంటే 5, పంచ అంటే 5 కాబట్టి 5 రకాల అర్థం అందులో ఉంటుంది అన్నమాటండి. తిథి, కరణం, యోగం, నక్షత్రం, వారం ఈ 5 కలిపి అందులో చూస్తారు కాబట్టి పంచాంగం అనేది అందరూ కూడా పాటించాలి. ఇవి మనం పాటించడం కాకుండా మన తరతరాలు కూడా పాటించేటట్టు మనం చేయాలి. మన పిల్లలకు కూడా ఈ సాంప్రదాయాన్ని అందించాలి. అంతేకాకుండా ఈ ఆర్యవైశ్య సంఘంలో వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో వ్యామ్ గ్రూపు వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ ఉగాది పురస్కారాలు పిండి వంటల పోటీని ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా చేసుకుని వచ్చి కృష్ణయ్యకి సమర్పించి అందులో భాగంగా నన్ను
న్యాయ నిర్ణేతగా జడ్జిగా పిలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తాడేపల్లిగూడెం మా టీం అంతా కలిసి ఉగాదిని 2 రోజుల ముందే మన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలో తీసుకొచ్చామండి. ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు. వాళ్ళందరితో ట్రెడిషనల్ వంటల పోటీలు పెట్టామండి. మన అమ్మవారికి ఎలా అయితే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా నివేదన చేస్తామో మన గ్రామదేవతకి అందరి దేవతలకి అలాగే ఈరోజు స్పెషల్గా ఉల్లి వెల్లుల్లి లేకుండా వాళ్ళు చాలా డిషెస్ పట్టుకొచ్చారు. వాళ్ళందరూ ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇక్కడ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ప్రైజెస్, అలాగే 1st, 2nd, 3rd కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇవ్వబోతున్నాం. అలాగే పిల్లలందరితో కూడా ఉగాది గురించి ఎలా మాట్లాడతారో చెప్పి వాళ్ళకు కూడా ప్రైజెస్ అరేంజ్ చేసాం. అలాగే ఉగాది స్పెషల్ భీమా జ్యువెలరీ వాళ్ళు వచ్చి ఇక్కడ హౌసీ కండక్ట్ చేస్తున్నారు, గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. సిల్వర్ హౌసీ అది కూడా ఇక్కడ మహిళలందరితో మేము ఆడించిపోతున్నాం. ఉగాది సందడి అంతా ఇక్కడే ఉందండి. ఇక్కడ ఈరోజు అందరూ ఇలా చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. వాసవి కన్యకా పరమేశ్వరి సత్రంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తరపున ఉగాది సంబరాలు జరుగుతున్నాయి. ఇక్కడ వంటల పోటీలు, భీమాస్ రాజమండ్రి వారి తరపున సిల్వర్ హౌసీ, లక్కీ డిప్ గేమ్స్ అన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. కృష్ణయ్యకు ఈ ప్రసాదాలన్నీ నివేదించారు. ఉల్లి వెల్లుల్లి లేకుండా 108 రకాల ప్రసాదాలు ఇక్కడ కృష్ణుడికి నివేదించారు. నా ఎస్సీలు నా బీసీలు అంటూనే వారి సబ్ ప్లాన్ నిధులను మళ్లించి వారికి వెన్నుపోటు పొడిచిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తాడేపల్లిగూడెం నియోజకవర్గ కూటమి అభ్యర్థి జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో బొలిశెట్టి సమక్షంలో కుంచినపల్లికు చెందిన రాకుర్తి గణేష్, తాడేపల్లి కిషోర్ల ఆధ్వర్యంలో ఎస్సీ యువకులు జనసేన పార్టీలో చేరారు. బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, నా దళితులు అంటూనే జగన్ ఎస్సీ పేటల్లో పెట్టవలసిన సదుపాయాలను నిలిపివేసి ఆ నిధులను వేరే పథకాలకు మళ్లించేశారని, అందుకు తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చిందన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయం, వాళ్ళంతా సర్వం కూడా ఆయన సర్వం వడ్డీ పార్టీ గెలుపు కోసం, మిత్రపక్షాల గెలుపు కోసం పాటుపడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అధికారం లేకుండా ఆయన దాదాపు 35 కోట్ల రూపాయలని పేద ప్రజలైనటువంటి రైతులకు ఇచ్చిన సందర్భంలో కానీ, మరి ఏదైతే ఈ మిలిటరీ సోదరులు సోల్జర్స్ అందరూ కూడా బయట ప్రాంతాల్లో చాలా కష్టపడుతూ ఉన్నారు. వారి కుటుంబాలను ఆదుకొని 3 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు కానీ, కరోనా సమయంలో ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు ఇచ్చిన సందర్భంలో, ఏదైనప్పుడు కూడా ఆయన సేవా కార్యక్రమాల్లో చూసి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ జనసేన పార్టీ నిజంగా ఏమీ లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత సర్వీస్ చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈయనకి అధికారం ఉంటే ఈ ప్రాంతం మనల్ని ఆదుకుంటారని మంచి ఉద్దేశంతో ఇవాళ ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కూడా జనసేన పార్టీకి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ కౌలు రైతులు అంటే కూడా ఎక్కువ మంది ఎస్సీ సోదరులు ఉంటారు విలేజ్లో. అదే ఆశయాలతో పనిచేస్తున్నప్పుడు మనం కూడా పేద ప్రజల పట్ల ఎవరైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ పట్ల మనందరూ కూడా, నేను కానీ మా జన సైనికులు కానీ అందరూ కూడా మేము సైతం మీతో అని చెప్పి, మేము వేసే ప్రతి అడుగుకి మేమున్నామని చెప్పి చేసే ధర్మయుద్ధంలో మీరు కూడా పాల్గొంటారని వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు జనసేన జగమత కుటుంబం, జనసేన కుటుంబం, ఆ కుటుంబంలో వచ్చే ప్రతి వ్యక్తి కూడా మనం అంతా ఉంటాం. మనతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా మీతో ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ, భగవంతుడి దయ వల్ల మీకు ఏ కష్టాలు ఉండకూడదని, రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి. ఏదైతే ఎస్సీ ఎస్టీ సోదరుల డబ్బులన్నీ కూడా ఎస్టీ సప్లైన్లో లాగేసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా, మరి ఏదైతే ఇవాళ ఎస్సీ ఎస్టీ సోదరులు ఓట్లేస్తే గెలిచిన పార్టీ వైసీపీ పార్టీ, కానీ గెలిచిన తర్వాత ఏమి చేయని పార్టీ వైసీపీ పార్టీ. ఏదైనా పెన్షన్ అంటే మీతో పాటు ఉన్న కులాలతో వచ్చిన పెన్షన్ మీకు వస్తుంది. మీకు ఏదైనా బియ్యం అంటే లేని వాళ్ళకి వచ్చేది మీకు వస్తుంది, స్పెషల్గా మీకు ఇచ్చేది ఏం లేదు. మరి మేము ఉన్న వాళ్ళు ఆదుకున్నది విదేశీ ఇచ్చేది ఏంది, ఎస్ఏ సప్లైన్లో కొన్ని వేల కోట్ల నిధులు ఉంటాయి. ఆ డబ్బులన్నీ వాడేసుకున్నాం. ఏంటి మేము మా టైంలో లక్షకి లక్ష సబ్సిడీ ఇచ్చాం, కొన్ని వేల మందికి ఇప్పించాం 2019, 14, 19. మరి ఈ రోజు ఎందుకు ఇవ్వలేదని అడుగుతాం. మీరు ఆలోచన చేయండి, మీరు తెలియజేయండి. మన అమాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి క్యాష్ చేసుకుంటా ఉన్నాడు. మన అమాయకత్వాన్ని ఇతను మొత్తం వాడుకుని డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు. మన కుటుంబాలను ఆదుకోలేదనే విషయాన్ని మీరు 10 మందికి చెప్పండి. ఇదే మహాసేన రాజేష్ ఇవాళ నీ పార్టీని గెలిపిస్తే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అడదండాలేసి కొట్టిన సందర్భంగా బయటకు వచ్చి సోదరుడు మరి ఏం చెప్పాడు మీరు విన్నారు. మేమైతే అందరం
లాస్ట్ ఇయర్ 2019 నుంచి మేము అయితే పోస్ట్ అన్నయ్య ఎవరు ఎక్కడికి వెళ్ళి మళ్ళీ వేరే జెండాలు ఇప్పుడు అదే ఆశయాలతో మేము అందరినీ జాయిన్ చేసి ప్రతి ఒక్కరు పేటలో గుర్తింపు ఉండాలని ప్రతి ఒక్కరు ఇదివరకు ఒక 10 మంది 20 మంది వచ్చేవారు, ఇప్పుడైతే ఇంకో 50 మంది పైన ఉన్నారు. మేము అందరం నిలబడి మేము అన్ని గారిని ఈసారి కన్ఫామ్గా నగ్గిస్తామని, ఎమ్మెల్యేగా మేము చూసుకుంటామని మేము అందరికీ కోరుకుని మేము అందరం తీసుకొచ్చాం. ఈ అన్నయ్య గారు అందరూ మీరు అందరూ సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రతి ఒక్కరు ఒక 10 ఓట్లన్నా మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ వేయిస్తే అన్నయ్య గారు మెజారిటీగా వస్తారు. దీనివల్ల ప్రతి ఒక్కరికి మనకు కూడా ఏమన్నా చేసుకోవాలని అన్నయ్య గారు మనకు ప్రతి విషయంలో ముందు ఉంటారు. ఎందుకంటే ప్రతి కార్యక్రమంలో అన్నయ్య గారు ప్రతి దిక్కు వెళ్ళి ప్రతి ఊరు అధికారంలో లేకపోతేనే ఎన్ని చేశారు, అధికారంలో ఉంటే ఎన్నో చేస్తారు అన్నయ్య గారు. మీకు అందరికీ తెలుసు అన్నయ్య గారు అంటే ఏంటో. ఈసారి కన్ఫర్మ్గా అన్నయ్య గారు నగ్గాలని కోరుకుంటున్నాం. స్థానిక హౌసింగ్ బోర్డులో గల స్టెల్లా స్కూల్లో 22వ వార్షికోత్సవం శనివారం రాత్రి నిర్వహించారు. పాఠశాల అధినేత వి రాయ్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. గత ఏడాదిలో 10వ తరగతిలో 530 మార్కులు సాధించిన విద్యార్థినిని సత్కరించారు. క్రీడా పోటీలలో బహుమతులను అందజేశారు. విద్యలో పిల్లలు ఈ రోజుల్లో చాలా చక్కగా రాణిస్తూ ఉన్నారు, చాలా చక్కగా నేర్చుకుంటున్నారు, మంచి మార్కులు సాధిస్తున్నారు. అంతేకాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా, అంటే పిల్లల్లో ఇంకా చాలా టాలెంట్స్ ఉన్నాయి. వాళ్ళు డ్యాన్స్ చేయగలరు, చక్కగా పాటలు పాడగలరు, ఆటలు ఆడగలరు, ఇంకా యాక్షన్లు చేయగలరు, మిమిక్రీ చేయగలరు. చాలా ప్రతిభ ఉన్నది పిల్లల్లో. కాబట్టి ఆ ప్రతిభను ప్రోత్సహించడం కొరకే ఇలాంటి కార్యక్రమాలు పాఠశాలల్లో నిర్వహించడం చాలా అవసరం. ఇది తల్లిదండ్రులు చాలా ప్రోత్సహిస్తూ ఉన్నారు ఈ విషయంని. అలాగే విద్యార్థులు కూడా చాలా బాగా రాణిస్తున్నారని చెప్పడానికి చాలా గర్వపడుతూ ఉన్నాను. ఈరోజు చాలా చక్కని ప్రోగ్రామ్స్ తయారయ్యారు. డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కానీ, ఫ్యాన్సీ డ్రెస్ పెర్ఫార్మెన్స్ కానీ, ఇంకా రైటింగ్ కాంపిటీషన్ కానీ, డ్రాయింగ్లో కానీ, ఆటల్లో కానీ చాలా చక్కని ప్రతిభను ప్రదర్శించి వాటిలో బహుమానాలు కూడా పొంది ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని తాడేపల్లిగూడెంలో ఆదర్శ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కార్యదర్శి రొక్కాల ఆశీర్వాదం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రొక్కాల నాగబుజ్జి పాల్గొని మాట్లాడుతూ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. పోషక విలువలతో కూడిన ఆహారంతో పాటు నీరు ఎక్కువగా తాగాలని, వ్యాయామం చేయాలన్నారు. సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక పెద్ద శివాలయంలో ప్రతి మాస శివరాత్రికి శివలింగాన్ని వరికోటి శ్రీనివాసరావు పూలమాలతో అలంకరణ చేశారు. అందులో భాగంగా ఆదివారం మాస శివరాత్రి కావడంతో ఎప్పటిలాగానే స్వామివారి దర్శనం చేసుకొని ఆయనకు భక్తిపూర్వకంగా పుష్పమాలతో అలంకరణ చేశారు. ఈ ఆదివారం సంతలో కూరగాయల ధరలు కిలో 40 రూపాయల నుండి 60 రూపాయల వరకు పలికాయి. కొత్తిమీర ధర ఎక్కువగా ఉంది. ఉల్లిపాయలు నాణ్యతను బట్టి 25 రూపాయల నుండి 30 రూపాయల వరకు పలికింది. పచ్చిమిర్చి 40 రూపాయలు, టమాటో 30 రూపాయలు, వంకాయలు 40 రూపాయలు, క్యారెట్ 30 రూపాయలు, బీట్రూట్ 40 రూపాయలు, బెండకాయలు 30 రూపాయలు చొప్పున అమ్మకాలు జరిగాయి. అల్లం ధర ఘాటుగానే ఉంది. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.